నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సెప్టెంబర్ నెల 14వ తేదీ జాతీయ లోక్ అదాలత్. రాజీ మార్గాన్ని ఎంచుకొని కేసులు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చిన 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. విద్యా సంస్థలలో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మహానందీశ్వర స్వామి దేవస్థాన ఆక్రమిత భూములలో ఆక్రమణల తొలగింపు. కక్షిదారులు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ న్యాయ సేవా మండలి సెప్టెంబర్ నెల 14వ తేదీ దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం నంద్యాల జిల్లా కోర్టు కాంప్లెక్స్ నందు 3వ అదనపు జిల్లా జడ్జి వాసు ఆధ్వర్యంలో ముందస్తుగా లోక్ అదాలత్కు సంబంధించి కేసులను రాజీ మార్గం వైపు తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను, న్యాయవాదులను సూచించారు. రాజీయే రాజమార్గమని, కక్షిదారులు కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జడ్జి సూచించారు. ముందస్తుగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ యుగంధర్, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ విచారణ జరగాలంటే కొంత టైం పడుతుంది. సో కాబట్టి అటువంటి వాటికి డిలే లేకుండా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక కాంపెన్సేషన్ అనేది, నష్టపరిహారం అనేది ఒక వ్యక్తికి రావాలి అని అంటే ఇటువంటి లోకాలతో వాటిని మనం ఆసరా చేసుకుంటే అది తొందరలోనే మనకు కేసు సెటిల్ అయిపోయి వాళ్ళ నష్టపరిహారం కూడా వాళ్ళకి చేతి అందేటువంటి అవకాశం కూడా ఉంది. అటువంటి కేసులు కూడా మనం సెటిల్ చేసుకోవడానికి ఈ వేదిక అనేది మనకు సులభతరంగా ఉంటుంది మనకు. సో ప్రజలందరూ కూడా ఈ ప్రక్రియను అవలంబించుకొని ఆసరాగా తీసుకొని వారి మధ్య ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కానీ ఎటువంటి కేసులైనా కూడా సెటిల్ చేసుకొని వారి జీవితాలు సుఖమయం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. సెప్టెంబర్లో పెట్టిన మేఘ లోక్ అదాలత్లో భాగంగా ఈరోజు మీటింగ్ హాజరు కావడం జరిగింది. దీంట్లో ఈ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులు ఏ రకంగా ఉంటుందంటే, చిన్న చిన్న పిట్టి ఆఫీసుల్లో కూడా గ్రేవ్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ కేసుల్లో వాళ్ళు కోర్టుకు తిరిగితే వాళ్ళ మీద కోపం తగ్గడము అది జరిగి ఉంటుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్లో వాళ్ళు వచ్చి వాళ్ళతో రాజీ కావడానికి అవకాశం ఉంది. ఇది కాబట్టి అందరి ప్రజలకు, ఏ కక్షిదారులకు వాళ్ళకి తెలియజేయడమేగా, చిన్న చిన్న కేసుల్లో కోపాలు పెంచుకొని ఫ్యాక్షన్ రూపంలో రూపాంతరం చెందుకోకుండా ఇది మంచి అవకాశంగా భావించి జడ్జి గారి ముందర వచ్చి మీ కోరికల మేరకు కాంప్రమైజ్ అయ్యి ఆ కేసులు రాజీ చేసుకుంటే బాగుంటుందని మేము భావిస్తున్నాము. అదే రకంగా యాక్సిడెంట్స్ కేసులో కూడా అది యాక్సిడెంట్ అనేదే అది ఎవరు ఊహించింది. అది దాంట్లో కూడా కక్షలకు పోకుండా ఏదో కాంప్రమైజ్కి అవకాశం ఉంటే దాంట్లో కాంప్రమైజ్ కావడానికి మీరు కూడా ప్రయత్నించండి. మీకు దాంట్లో కావాల్సిన ఇన్సూరెన్స్ అంతా కూడా మీకు ఎటువంటి నష్టం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇస్తాయి. కాంప్రమైజ్ అయినంత మాత్రాన ఇన్సూరెన్స్ రాదు అనుకోవడానికి భావించకూడదు. మీ ఇన్సూరెన్స్ మీకు వస్తుంది. ఓన్లీ మనము డ్రైవింగ్ చేసిన వ్యక్తితోనే రాజీ అవుతున్నాం, కానీ ఇన్సూరెన్స్ కంపెనీతో కాదు. కాంపెన్సేషన్ మీరు మరీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ కేసులు కూడా రాజీ కావడానికి ప్రయత్నించండి. మా పోలీసు వాళ్ళు కూడా దీంట్లో భాగస్తులే. అందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారాలు మేమే ఉంటే కూడా కోర్టు ద్వారా మేము ఇప్పించడానికి కూడా ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ అండి. నంద్యాల పట్టణంలోని శాంతినికేతన్ విద్యా సంస్థలలోని శ్రీ సంకల్ప్ స్కూల్, ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ మరియు బాలా అకాడమీ స్కూల్ నందు విద్యార్థులచే శ్రీకృష్ణ జన్మాష్టమి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికలు, యశోద, చిన్ని కృష్ణుని వేషధారణలో శ్రీకృష్ణుని జీవిత చరిత్రను తెలియజేసే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేసి అందరినీ అలరించారు. శాంతినికేతన్ పాఠశాలల చైర్మన్ సుధాకర్, ఎల్కేఆర్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్ రెడ్డి, బాలా అకాడమీ ప్రిన్సిపల్ మాధవిలత శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పండుగలు మన సాంప్రదాయాలని, విద్యార్థులలో అన్ని మతాలకు సంబంధించిన పండుగలను, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలను చేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకృష్ణుని జీవితం అందరికీ ఒక పాఠం వంటిదని, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. చిన్నారుల వేషధారణలు అందరినీ అలరించాయి. మధురం
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు రాధికాపతి జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతి నయన మోహన కృష్ణ నీరదీక్షణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మభూషణ. బ్రాడ్ స్కూల్ సంజీవ్ నగర్ నందు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు కృష్ణుడు, గోపికలు, యశోద వేషధారణలో వచ్చి ఈ అట్మాస్ఫియర్ని చాలా కలర్ఫుల్గా చేశారు. అంతేకాకుండా కల్చరల్ ఈవెంట్స్, శ్రీకృష్ణుడి జీవిత చరిత్రను అద్దం పట్టేలాగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి డాన్స్ మాస్టర్కి, ప్రిన్సిపల్ మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీకృష్ణుడి జీవితం ఒక లెసన్ లాంటిది అందరికీ. ఆయన అందరి దేవుళ్ళలా కాకుండా మనందరి మధ్యలో పుట్టి సామాన్యమైనటువంటి మానవుడిలాగా పుట్టి మరి దైవత్వం ఆయన బిహేవియర్ ద్వారా, ఆయన లైఫ్లో ఆయన ఆచరించినటువంటి వాల్యూస్ ద్వారా ఎన్నో లెసన్స్ ఆయన జీవితం చెప్పినటువంటి లెసన్స్ ఇప్పటికీ జనరేషన్స్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి. భగవద్గీత మనందరికీ తెలిసినటువంటి భగవద్గీతలో చదివితే ఎన్నో విషయాలు, ఆయన జీవితంలో నేర్చుకున్నటువంటి విషయాలు, ఆయన జీవితాన్ని అనుసరించడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం వస్తుంది. ఈరోజు ఈ కల్చరల్ ఈవెంట్స్తో పాటు మరి ఆయన జీవితంలో మనందరికీ నేర్పించినటువంటి ఇంటిగ్రిటీ, అందరూ కలిసి ఉండాలి, అందరూ న్యాయం వైపు నిలబడాలి, ధర్మం గెలవాలి, ఇలాంటి కంపాషన్ లాంటి ఎన్నో వాల్యూస్ని నేర్పినటువంటి వ్యక్తి లార్డ్ కృష్ణ. మరి ఈరోజు ఆయన పుట్టినరోజుని ఇంత ఘనంగా జరుపుకోవడం మాకందరికీ చాలా హ్యాపీగా ఉంది. దీని ద్వారా పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన ఏదైతే మనందరికీ వదిలి వెళ్ళినటువంటి వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి తమ జీవితంలో ఇంబైట్ చేసుకొని ఖచ్చితంగా మంచి వాల్యూ బేస్డ్ మంచి మంచి గుడ్ క్వాలిటీస్, మంచి క్యారెక్టర్ని బిల్డప్ చేసుకునేలాగా విద్యార్థులు తయారవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Being as an Indians, like forget about the caste, religion, everything. But we have a tradition of in LKR school, we celebrate every function despite of the religion and everything. Earlier, I used to be the guest for this every function of all these festivals, for Christmas, Ramjan, and now Shri Krishna Janmashtami. So we treat the children to never think about the religion and everything, because everybody has got their own friends in all the religions. So it's our commitment to celebrate every function in a grand way. So చదువు కన్నా ముఖ్యము మనకు ఇలాంటి ఇవన్నీ మన ఫ్రెండ్లీ నేచరు, అందరితో కలిసి ఉండిపోవడము, అన్ని ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యం. పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఊర్లోకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ వరల్డ్లో మనకున్న సమయం తక్కువ కాబట్టి ఉన్న సమయాన్ని మన స్కూల్లో మన ఫ్రెండ్స్తో అందరితో కలిపి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ దీనికి ముఖ్యంగా చెప్పాలంటే స్కూల్ నుంచే కాకుండా పేరెంట్స్ నుంచి కూడా ఎంతో సపోర్ట్ ఉండాలి. యాక్చువల్గా మన ఇక్కడ పిల్లల్ని చాలా మంది చూస్తే చాలా బాగా పిల్లల్ని బాగా డెకరేట్ చేసి స్కూల్ పంపించారు. So it shows that the parents are also very interested to be a part of every function. So I would like to say thanks to parents also, and I would like to congratulate our LKR team also for making this function a grand success. And I am very happy to be a part of this function also. Thank you. అధర్మం రాజ్యమేలుతున్న రోజులవి, ధర్మం 4 పాదాలు నడిచేందుకు అష్ట కష్టాలు పడుతున్న రోజులవి. సరిగ్గా అదే సమయంలో జన్మించాడు శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీకృష్ణుడు. ద్వాపర యుగం శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుని పాదాలు చిత్రిస్తారు. అంతేకాదు, పుట్టి మీద పాలు, వెన్న దొంగలించుటను అనుకరించి ఒట్టి కొట్టే సంబరాన్ని జరుపుకుంటారు. ఈరోజు బాలా అకాడమీలో కృష్ణాష్టమిని జరుపుకుంటున్నాము.
శ్రావణమాసం వచ్చే కృష్ణపక్షంలో వచ్చే అష్టమిని కృష్ణాష్టమి, జన్మాష్టమిగా పిలుచుకుంటాము. మనందరికీ తెలుసు కృష్ణుడు మన మానవత్వ విలువల్ని ఎలాగా పెంచాడు అన్నది, మానవాళికి ఎంతో మేలు చేశాడు. అందుకనే ఆయనను జగద్గురువుగా పిలుచుకుంటాము. జీవన విధానాన్ని చాలా చక్కగా కృష్ణుడు నేర్పించాడు. తన సిద్ధాంతంలో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా మంచే జరుగుతుంది. తానొవ్వక నొప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి అనే స్తోత్రాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి మనందరికీ కూడా మంచి విషయాలను తను నేర్పగలిగాడు. ధర్మంని మనం కాపాడితే మనం ధర్మం కాపాడుతుంది అన్న విషయాన్ని తను చక్కగా చెప్పాడు. ముఖ్యంగా తను పుట్టింది చెరసాలలో, పెరిగింది గోకులంలో. తర్వాత సొంత మేనమామ చంపాలని ప్రయత్నిస్తాడు. తన బంధువులనే చంపుకోవాల్సి వచ్చిందని చాలా బాధపడతాడు. కృష్ణుడి వేషధారణలో, అలాగే యశోద, గోపిక వేషధారణలో వచ్చారు. మనం గమనించినట్టయితే చిన్నారులు చిన్నప్పటి నుంచి కృష్ణతత్వాన్ని నేర్చుకోగలిగితే వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నంద్యాల జిల్లా మహానందీశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో ఉన్న 3 ఎకరాల 78 సెంట్ల స్థలంలో 2 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణకు గురైన స్థలానికి సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు రావడంతో దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టడం జరిగింది. ఈ మేరకు మహానందీశ్వర స్వామి దేవస్థాన ఈవో శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఆక్రమణను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మహానందీశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 3 ఎకరాల 78 సెంట్ల స్థలం ఎస్బీఐ కాలనీలో ఉన్నదని, ఆ స్థలంలో 2 ఎకరాల స్థలం భూ ఆక్రమణకు గురైందన్నారు. ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేశామని, వాటిలో కొన్నింటికి ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో ఆక్రమణను తొలగించడం జరిగిందన్నారు. ఇప్పటికే 27 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని, మిగతా వాటికి కోర్టు తీర్పు వెలువడిన తరువాత పూర్తి స్థాయిలో ఆక్రమణలు తొలగించి దేవస్థాన భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్బీఐ కాలనీలో ఉన్న 3 ఎకరాల 78 సెంట్లని దాదాపు 27 మంది ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళలో 1.70 సెంట్లు దేవస్థానం స్వాధీనంలో ఉంది. మిగతా స్థలం కూడా చాలామంది 27 మంది ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళలో ఈరోజు ఆక్రమణదారులందరిపై కూడా గౌరవ ట్రిబ్యునల్ కోర్టు నందు వాళ్ళందరి మీద
కోర్టులో దావా వేయడం జరిగింది. ఆ దావా ఈరోజు డిగ్రీ అయ్యి వాళ్ళకి 1 మంత్ డిగ్రీ అయింది. ఆ స్థలాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా గౌరవ కోర్టు వారు ఆదేశించినారు. కోర్టు ఉత్తర్వులను అనుసరించి వారికి 1 మంత్ టైం కూడా ఇవ్వడం జరిగింది. ఆ 1 మంత్లో తర్వాత ఈరోజు వాళ్ళని ఈరోజు మొత్తం ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక బిల్డింగ్లో ఒక స్థలంలో మాత్రం బిల్డింగ్ ఉంది. అది కూడా బిల్డింగ్ కూడా పూర్తిగా ఆక్రమణ తొలగించి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. మిగతా కూడా అవన్నీ కూడా కోర్టులో ఉన్నవి. ఆ కోర్టు కేసు వచ్చిన తదనంతరం అవి కూడా ఆక్రమణదారుల నుంచి తొలగించి దేవస్థానం స్వాధీనపరుచుకుంటాము. ఈ మొత్తం ఈ 3 ఎకరాల 75 సెంట్లు కూడా దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 150 కోట్లు ఉంటుంది. ఈ స్థలం అందరూ కూడా ఈ ఆక్రమణదారులందరికీ కూడా తొలగించేసి ఈ దేవస్థానాన్ని ఈ ల్యాండ్స్ని దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇక్కడ వాడినటువంటి బోర్డులు కూడా ఎవరైనా తొలగించిన యెడల శిక్షార్హులు కోర్టు ఉత్తర్వుల ప్రకారం శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఇలాంటి బోర్డు తొలగించడం కానీ ఆక్రమణదారులు చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా కోర్టు ఉత్తర్వులు ధిక్కరించిన వారు అవుతారు. ఈ కోర్టు ధిక్కారం కేసు కింద వస్తుంది. ఇది ఒక ల్యాండ్ అనేది ఇంకా మిగతా ఒకటి ఉంది 11 ఎకరాలు బిల్లాపురం దగ్గర. అది కూడా ట్రిబ్యునల్ కోర్టులో గెలిచాము. గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించారు. హైకోర్టులో కూడా మేము మళ్ళీ వాళ్ళకు కౌంటర్ దాఖలు చేసినాము. అది కూడా త్వరలో వస్తుంది. వచ్చిన తర్వాత అది కూడా మంచి స్థలమే. అది కూడా 11 ఎకరాలు ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ నెల 14వ తేదీ జాతీయ లోక్ అదాలత్. రాజీ మార్గాన్ని ఎంచుకుని కేసులు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చిన 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. విద్యా సంస్థలలో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మహానందీశ్వర స్వామి దేవస్థాన ఆక్రమిత భూములలో ఆక్రమణల తొలగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.